ఐపీఎల్ సీజన్ 2025 భాగంగా మ్యాచ్ నెంబర్ 44 అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా అయితే జరగబోతుంది. అదే కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ అయితే వీరిద్దరు ఫస్ట్ మ్యాచ్ అయితే అద్భుతంగా ఆడారు. మెయిన్లీ ఒక లో స్కోరింగ్ ఎన్కౌంటర్. లాస్ట్ వరకు ఎటువైపు ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది చాలా ఉత్కంఠంగా జరిగింది. ఆ మ్యాచ్ అయితే ఏ టీం గెలుస్తుందని చాలా ఉత్కంఠంగా జరిగింది. ఇక రేపు జరగబోయే మ్యాచ్లో టాప్ 5 బ్యాటిల్స్ ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మెయిన్లీ ఇక బ్యాటిల్ నెంబర్ 1 విషయానికి వస్తే క్వింటన్ డికాక్ వర్సెస్ హర్షదీప్ సింగ్. వీరిద్దరు ఇప్పటి వరకు 19 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 19 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 6.3గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 100గా ఉంది. అలానే హర్షదీప్ సింగ్ 3 సార్లు అవుట్ చేశాడు క్వింటన్ డికాక్ అయితే లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఎందుకు ఆడలేదు ఇంతవరకు అయితే ఎవరికే కానీ రీజన్ తెలియదు. క్వింటన్ డికాక్ ఈ సీజన్లో బాగా స్టార్ట్ అయితే చేశాడు. కేకేఆర్ తరఫున ఒక 96 కొట్టాడు, మరియు 250లో ఒక 50 కూడా కొట్టాడు. అతడైతే ఒక మంచి డీసెంట్ స్టార్ట్ అయితే అందించాడు. కానీ ఎందుకు కేకేఆర్ టీం పక్కన పెట్టిందోకైతే ఇంతవరకు ఒక రీజన్ అయితే లేదు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా హర్షదీప్ సింగ్ అయితే ఈ మధ్యన గత రెండు మ్యాచ్ల నుంచి అయితే న్యూ బాల్ ఇస్తున్నాడు. అంత ముందు అయితే న్యూ బాల్ ఇచ్చేవాడు కాదు. కాబట్టి డెఫినెట్లీ ఒకవేళ క్వింటన్ డికాక్ వీళ్ళు బ్యాక్ తెచ్చినట్లయితే హర్షదీప్ సింగ్ క్వింటన్ డికాక్ని ఫస్ట్ ఓవర్లోనే స్మాష్ చేసే అవకాశాలు 200% అయితే కనిపిస్తున్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 2 విషయానికి వస్తే ఆండ్రూ రసెల్ వర్సెస్ యజ్వేంద్ర చహల్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 50 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 99 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 99గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 198గా ఉంది. అలానే ఇంతవరకు ఒకసారి అవుట్ అయ్యాడు యజ్వేంద్ర చహల్ బౌలింగ్లో ఆండ్రూ రసెల్ అయితే లెగ్ స్పిన్నర్లకు చాలా వరకు తడబడతాడు. కానీ యజ్వేంద్ర చహల్ లాంటి టాప్ లెగ్ స్పిన్నర్లకు అయితే అసలే కానీ రసెల్ అవుట్ కాలేదు. ఈ బౌలర్లో ఏమి ఈజీగా కనిపించైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆండ్రూ రసెల్ని అవుట్ చేయడానికి మిగతా డెప్త్ బౌలర్స్ కూడా పర్లేదు అనేలా ఉన్నారు పంజాబ్ కింగ్స్ తరపున. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికి వస్తే ప్రప్సిమ్రన్ సింగ్ వర్సెస్ వైభవ్ అరోరా. ప్రప్సిమ్రన్ సింగ్ కేకేఆర్ పైన ఎప్పుడైనా సరే అతడు మంచి పర్ఫార్మెన్సెస్ అందించాడు. ఈవెన్ లాస్ట్ సీజన్ 262 చేసేటప్పుడు కూడా ఇతడు ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అందించాడు. ఆల్మోస్ట్ 19 బాల్లలోని 20 బాల్లలోనూ 50 కొట్టి పడేశాడు. ఆ మ్యాచ్ ప్రప్సిమ్రన్ సింగ్ అటువంటి ఫ్లయింగ్ స్టార్ట్ అందించడం వల్లనే వాళ్ళు గెలవడానికి ఒక ప్రధాన కారణం అయ్యింది. ఇక వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 17 బాల్లలో పార్టిసిపేట్ చేయగా 35 రన్లు కొట్టగలడు. యావరేజ్ చూస్తే 35గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే ఏకంగా 205.9గా ఉంది. ఇంతవరకు ఒకసారి కూడా అవుట్ కాలేదు. వైభవ్ అరోరా అయితే న్యూ బాల్ని అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ బోత్ చేయగలడు. అలానే ఆ రెండు మిక్సప్ చేస్తూ ఒక బాల్ అది ఒక బాల్ ఇది ఎటువంటి అయినా ఎలా అయినా బ్యాటర్ని ఇబ్బంది పెట్టేలా అయితే బౌలింగ్ వేసే బౌలరు వైభవ్ అరోరా. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ వర్సెస్ సునీల్ నారాయణ్. వీరిద్దరి మధ్యన స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు 35 బాల్లలో పార్టిసిపేట్ చేయగా అందులో 42 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 42గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 120గా ఉంది. అలానే ఒకసారి అయితే అవుట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ అయితే అతని అయిన స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేకపోయాడు. ఈ సీజన్లో అయితే మెయిన్లీ అతనిది ఏకంగా 198. ఐపీఎల్ సూపర్ స్ట్రైకర్స్ ప్లేస్లో టాప్ 3లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. కాబట్టి ఈ రేపు జరగబోయే మ్యాచ్లో అయితే డెఫినెట్లీ అయ్యర్ సునీల్ నారాయణ్ టేక్ ఆన్ చేసి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ అందించే అవకాశం ఉన్నాయి మిడిల్ ఆర్డర్స్లో. అలానే సునీల్ నారాయణ్ ఏం తక్కువ కాదు. అతడు కూడా లాస్ట్ టైం వీళ్ళిద్దరు తడబడినప్పుడు ఏకంగా 3 వికెట్లు తీశాడు అగైన్స్ట్ పంజాబ్ కింగ్స్. కాబట్టి సునీల్ నారాయణ్ కూడా అంతే పెద్ద బౌలర్. ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే శ్రేయస్ అయ్యర్ 2-3 ఏళ్ళు కేకేఆర్ తరపున ఆడాడు. అక్కడ సునీల్ నారాయణ్ని ఎక్కువ నెట్స్లో ఫేస్ చేసి ఉంటాడు. అక్కడ కొంచెం అతని మిస్టరీని కూడా కనుగొనే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికి వస్తే ప్రియాంశ్ ఆర్యా వర్సెస్ హర్షిత్ రాణా. వీరిద్దరు ఇప్పటివరకు 2 బాల్లలో తడబడ్డాడు. అందులో 6 రన్లు. స్ట్రైక్ రేట్ చూస్తే 300గా ఉంది. యావరేజ్ చూస్తే 6గా ఉంది. అలానే ఒకసారి అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా ప్రియాంశ్ ఆర్యా అయితే చాలా మంచిగా ఉండబోతుంది. హర్షిత్ రాణా అయితే పేస్ మిక్సప్స్ బాగా చేస్తారు. ఎవరైతే పవర్ హిట్టర్స్ ఉన్నారో వాళ్ళు టైమింగ్ చేయలేరు బాల్. కాబట్టి ఆ పేస్ మిక్సప్ని కనుక్కోలేక అవుట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశాడంటే హర్షిత్ రాణా డెఫినెట్లీ ప్రియాంశ్ ఆర్యాని బుట్టలో వేసుకొని వెళ్ళిపోతాడు. లేదంటే ప్రియాంశ్ ఆర్యా విధ్వంసం సృష్టించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్యూర్ పేస్తో వేసినట్లయితే అతడు ఎక్కడే కానీ బ్యాక్ ఫుట్ వేయకుండా ఆడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మనం సిఎస్కే పైన సెంచరీ కొట్టినప్పుడు చూసాం. మెయిన్లీ అక్కడ పతిరానా ఆల్మోస్ట్ 150 km/h క్లోజ్గా వేస్తున్నా కూడా అతన్ని అతని యార్కర్లు కూడా అతడు సిక్సర్లు కొట్టాడు. కాబట్టి పేస్లో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ప్రియాంశ్ ఆర్యాకి. అతనికి పేస్ వేరియేషన్ చేసే బౌలర్లు అయితేనే చాలా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.